10 అయితే ఇప్పుడు మనం అయితే కనుక్కోవాలి. మనం అయితే దీనికి ఫార్ములా అయితే ఇప్పుడు రాయిపోతున్నాను. ఫార్ములా m2 x1 ప్లస్ m1 x2 బై m1 ప్లస్ m2 కామా m2. ఇట్లాగే ఇప్పుడైతే y కోఆర్డినేట్ కూడా వేసుకోవాలి. y ఇక్కడ x ప్లస్లో ఇక్కడ y పెట్టుకొని చేయాలి. y1 ప్లస్ m1 y2 బై m1 ప్లస్ m2. ఫార్ములా అయితే ఇది. ఇప్పుడు ఫార్ములా ప్రకారం దీన్ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం అయితే దీన్ని x1 అనుకోవాలి, దీన్ని x2 అనుకోవాలి, ఇది y1 y2 అనుకోవాలి. మనకు గుర్తుండేదానికి ఇక్కడ మనం వేసుకుంటాం. దీన్ని అయితే m1:m2 అని వాళ్ళే ఇచ్చేసారు కదా. మనం అయితే m1 అంటే 2, m2 అంటే 3. ఇప్పుడు ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. m2 అంటే 3, x1 అంటే -1 ప్లస్ m1 అంటే 2, x2 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే m1 అంటే 2, m2 అంటే 3, 2 ప్లస్ 3 కామా m2 అంటే 1, m2 అంటే 3, సారీ, y1 అంటే -1 ప్లస్ m1 అంటే 2, y2 అంటే -3 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీని ప్రకారం అయితే మనం అయితే ఇప్పుడు చేయాలా. 3 1 जा 3 प्लस इंटू माइनस -3 प्लस 2 4 जा 8 बाई 2 प्लस 3 5 कामा 3 प्लस इंटू प्लस 3 7 जा 21 प्लस 2 3 जा प्लस इंटू माइनस 2 3 जा 6 by 2 plus 3 5. మైనస్ ఉంటే మనం అయితే కూడుకోవాలి. మైనస్ ఉంటే తీసేయాలి. 8 లోంచి 3 పోతే 5. పెద్దదానికి ప్లస్ గుర్తుంది కాబట్టి మనం ప్లస్ గుర్తు చేసుకోవాలి. +5 బై కింద 5 ఉంది కాబట్టి 5. 26 లోంచి 21 లోంచి 6 పోవాలి. 21 లోంచి 6 తీసేస్తే 15 వస్తుంది మనకి. 21 లోంచి 6 పోతే 15 బై 5. 5 టేబుల్లో 5 ఎక్కడ వస్తుంది? 5 1 जा 5 1 जा 5. 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుంది? 5 3 जा 15. మనకైతే ఆన్సర్ వచ్చేసింది 3 1, -3.